హలో అండి, బేగమ్స్ గార్డెన్ అండి. మీరు అందరు ఎలా ఉన్నారండి? నేను బాగున్నానండి. ఇవాళ ఏంటంటే అండి, ఇవాళ నేను అంతా పాట్ పెయింటింగ్ గురించి చూపిస్తానండి. పాట్స్ గురించి చూపిస్తాను. పాట్స్ గురించి చూడండి. ఈ పాట్ను చూసారండి, నేను 20 years బ్యాక్ చేశానండి. ఇది మట్టితో చేసిన పాట్ అండి. ఇది చూడండి ఒకసారి, మీకు పొడుగు 3 feet అండి ఈ పాట్. చూడండి, ఇది 3 feet అండి పాట్. ఇది 3 feet దండి. ఇది చూడండి, ఇదిగో మట్టితో చేసింది చూడండి. ఇదిగో మట్టి లోపల మట్టితో చేసింది చూడండి. ఇది మట్టి పాట అండి. ఇది మట్టితో చేసింది, మట్టితో చేసిన పాట అండి. ఇది తెచ్చుకొని మేమంతా దీని మీద అంతా చాలా హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది. తెచ్చుకొని శుభ్రం చేసుకొని పేపర్ కొట్టి ప్రైమర్ వేసి తర్వాత పెయింట్ వేసి డిజైన్ వేసుకొని అంతా చేసిన తర్వాత దీన్ని ముందు వైట్ పెయింట్ వేసి తర్వాత కలర్స్ వేసుకుంటూ వస్తామండి. ఫ్లవర్స్ పెట్టుకోవాలండి. ఈ ఫ్లవర్స్ దేంతో చేసామంటే అండి, ఈ ఫ్లవర్స్ అన్నీ దేంతో చేసామంటే ఇది చాక్ పౌడర్ అండ్ ఫెవికాల్ అండి. ఫెవికాలు ఎనామిల్ పెయింట్స్ అన్నీ కూడా ఎనామిల్ పెయింట్స్. మనకు నచ్చిన డిజైన్ వేసుకోవచ్చండి, నచ్చిన ఫ్లవర్స్ పెట్టుకోవచ్చు. మన హ్యాండ్ మూవ్ అవుతే మనం ఏమైనా చేసుకోవచ్చండి. ముందు చిన్న చిన్నవి పార్ట్స్ చేసుకొని తర్వాత పెద్ద పార్ట్లోకి వెళ్తే బాగుంటుందండి. నేను చాలా చేసిన తర్వాత ఇవి చేశానండి. ఇప్పుడు కొన్ని చూపిస్తున్నాను, నెక్స్ట్ వీడియోలో మీకు కొన్ని చూపిస్తానండి. ఇది మట్టితో చేసిన పార్ట్, అర్థమైంది కదండి. ఇది లోపల అంతా మట్టితో చేసిందండి. ఇది 3 feet పార్ట్ అండి. 3 feet ఉంటుంది. ఇది ఫ్లవర్స్ ఏమో ఏదైనా చేసుకోవచ్చండి. మనం లిల్లీ ఫ్లవర్స్ పెట్టుకోవచ్చు, రోజెస్ పెట్టుకోవచ్చు, మన ఇష్టం, మనం ఎట్లయినా చేసుకోవచ్చు. షేడింగ్ కూడా మనం ఆ ఫ్లవర్ ఏది ఉంటుందో దాన్ని బట్టి షేడ్ ఇచ్చుకోవాలన్నమాట. ఇది పెద్ద పార్ట్ అండి. ఇది తర్వాత ఇది చూడండి, ఇది కాపర్ పెయింట్ అంటారండి. దీన్ని కాపర్ పెయింట్ అంటారండి. ఇది కూడా మట్టి పాటే చూడండి. ఇదిగోండి, ఇది కూడా మట్టి పాటే. పార్ట్స్ అన్నీ డిఫరెంట్ సైజుల్లో డిఫరెంట్ మోడల్స్ ఉంటాయండి. మీకు నచ్చిన డిజైను, మీకు నచ్చిన పార్ట్ తెచ్చుకోవాలి. తెచ్చుకొని మన ఇష్టం వచ్చిన డిజైన్లు వేసుకోవాలి. ఇదిగోండి, ఇదంతా అదేమో చాక్ పౌడర్తో చేసిందండి. ఈ పెద్ద పార్ట్ చాక్ పౌడరు ఫెవికాల్తో చేసింది. ఇది డిఫరెంట్ వర్క్ అండి. ఇది డిఫరెంట్ వర్క్ అండి. ఇదేమో ఎంసీల్తో చేసిందండి. ఇది ఎంసీల్ తెలుసు కదండి, ఎంసీల్తో చేసామండి మనం. ఎంసీల్తో చేసి దీని మీద స్ప్రే చేసుకుంటాం అన్నమాట. దీంట్లో కాపర్ ఉంటుంది, గోల్డ్ ఉంటుంది, సిల్వర్ ఉంటుందండి, మన ఇష్టం. ఇదిగో మట్టి పాట అండి. ఇది మట్టి పాట కనపడుతుందండి. మట్టి పాట డిఫరెంట్ సైజులు డిఫరెంట్ షేపులు ఉంటాయండి. మనకు నచ్చింది తెచ్చుకోవచ్చు మనం. డిఫరెంట్ సైజెస్ ఫ్లవర్స్ అండి. ఇట్లా మనకు కావాలంటే ఫుల్గా వేసుకోవచ్చండి, లేదంటే ఓ సైడ్ వేసుకోవచ్చు, ఎట్లా మన ఇష్టం. ఇదేమో ఇదంతా ఈ కాపర్ వర్క్ అండి. ఇది కాపర్ వర్క్ అన్నమాట. ఇది కాపర్ వర్క్ అండి. ఇదేమో ఇది డిఫరెంట్ పార్ట్ అండి. ఇది డిఫరెంట్ పార్ట్. ఇది చూడండి, ఇది చూసారండి. ఇది మట్టివే అండి. ఇవి మట్టి చిప్పలని వచ్చాయి చూసారండి. అప్పుడు మట్టిదండి. ఇది చూసారండి. దీన్ని కోన్ వర్క్ అంటారండి. కోన్లో ఫిల్ చేసుకొని ఈ మెటీరియల్ సేమ్ ఇదే మెటీరియల్ కోన్లో ఫిల్ చేసుకొని దీంట్లో కోన్ వర్క్ అండి. ఇది నేను ఇక్కడ హౌస్ అండ్ సీనరీ వేశాను. ఇది మట్టివే అండి. చూడండి, ఇది మట్టివే. ఇదేమో ఇట్లా చేశాను అనమాట, సీనరీ కింద వేశాను. ఇది కూడా సేమ్ అండి. ఇది మట్టిదే. ఇది చూడండి, సీనరీ చూడండి ఎంత కొద్దిగా బాగా స్ట్రైన్ అవుతామండి చేయడానికి. దీని అందమే వేరు ఉంటుందండి. దీన్ని మనం గోడలకు పెట్టుకున్న కార్నర్లో ఆ పెద్ద పాటలు పెట్టుకున్న దీని అందమే వేరు ఉంటుంది. ఇది నేను చేసి కూడా 20 years అయిందండి. ఇప్పుడు అడుగుతున్నారు కొంతమందికి చిన్న పార్ట్స్ అవి నేర్పిస్తున్నాను. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు మీరు మెసేజ్ పెట్టండి, చూద్దాం. మెటీరియల్ దొరికితే ఏమన్నా చేస్తే చిన్నవి చేసుకోవచ్చండి. ఒక 4-5 దొరికితే దాన్ని బట్టి మనం ఏమన్నా చేసుకోవచ్చండి. ఇదిగోండి, ఇదొక మట్టిదే అండి. ఇది కూడా మట్టిదే. ఇది కోన్ వర్క్ ఫ్లవర్స్ అండి. అదేమో సీనరీ, ఇదేమో ఫ్లవర్స్ అండి. ఇది మనం ఇట్లా ఏంటంటే గోడకు పెట్టుకోవచ్చండి. ఇది గోడకి చిన్న మేకు కొట్టుకొని ఇట్లా పెట్టుకోవచ్చు అన్నమాట. ఇది మేకు పెట్టి ఇట్లా పెట్టుకోవచ్చు. మేకుతోటి ఇట్లా వరుసగా 3 పెట్టుకోవచ్చు, 4 పెట్టుకోవచ్చు, మన ఇష్టం. ఇట్లా క్రాస్గా పెట్టుకోవచ్చు. అట్లా పెట్టడానికి ఇవి చేశాను అన్నమాట, గోడకు పెట్టడానికి.
ఇది కూడా ఇట్లా గోడకు పెట్టేసుకోవచ్చు. ఇది ఇట్లా గోడకు పెట్టేసుకోవచ్చు. క్రాస్గా మనం ఎట్లా కావాలంటే 3-4 ఇట్లా క్రాస్గా ఇట్లా పెట్టుకోవచ్చు. మన ఇష్టం, మన డెకరేషన్ బట్టి మనం చేసుకోవచ్చు. ఇది కప్ చాసర్ చూసారండి ఎంత బాగుందో. ఇది అక్కడి నుంచి మస్కట్ నుంచి తెచ్చుకున్నానండి. షో ఏమన్నా కనపడ్డాయి అనుకోండి, ఎక్కడ పడితే అక్కడ తెచ్చేసుకుంటాను వెళ్ళి. చాలా ఇంట్రెస్ట్ షో పీసులు తెచ్చుకోవడం, ఇంట్లో షోగా పెట్టుకోవడం నా హాబీస్ అండి. ఇంకా ఉన్నాయి, నేను ఫ్రేమ్స్ కూడా డిఫరెంట్ ఫ్రేమ్స్ చేశానండి, డిఫరెంట్ మెటీరియల్తో. అవన్నీ చూపిస్తానండి, ఒక్కొక్క వీడియోలో ఒకటి చూపిస్తాను నేను. ఓకేనండి. చిన్న స్టాండ్ చూడండి, డెకరేట్ చేసి పెట్టాను, చూపిస్తాను మీకు. అలాంటి చిన్న స్టాండ్ చూడండి, ఏదో డెకరేషన్ చేసుకున్నాను. ఈ స్టాండ్లు ఇవన్నీ షో పీసులు అన్నీ అక్కడి నుంచి తెచ్చుకున్నాను మస్కట్ నుంచి నేను చూడండి. చిన్న పార్ట్స్, చిన్న ప్లాంట్స్లో ప్లాంట్స్ పెంచడం కూడా నాకు ఎక్కువ హాబీ. అన్ని ఇండోర్ ప్లాంట్స్, అవుట్డోర్ ప్లాంట్స్ చూసారండి. ఇవన్నీ చిన్నవి, ఇవి చిన్నవి చూడండి, చిన్నవి. చూడండి చిన్న ఐటమ్స్ అన్నీ అక్కడి నుంచి తెచ్చుకున్నామండి. షో ఇవి చూడండి, చిన్నవి ఉన్నాయి చూసారండి. ఇవి చిన్నవి ఎక్కడ దొరుకుతారో నీట్గా చిన్నవన్నీ కనెక్ట్ చేసి పెట్టుకుంటానండి. ఇట్లా అన్ని స్టాండ్ల మీద, ఇంట్లో ఎక్కడైనా కబోర్డ్స్లో అన్నీ కూడా. అది ఇష్టం అండి నాకు అట్లా పెట్టుకోవడం. ఇదిగోండి, ఇవన్నీ అన్నీ చిన్నవి ఏవి డెకరేషన్ పీసులు దొరికినా తీసుకుంటానండి నేను. తీసుకొని కలెక్ట్ చేసి పెట్టుకుంటూ ఉంటాను. అది ఇది ఓమాన్లో కావా అని తాగుతారండి, ఇందులో వేసుకుంటారు కావా. ఇది డిజైన్ చూడండి అంత. ఇక్కడ కూడా దొరుకుతాయి అనుకోండి, అక్కడ ఐటమ్ అన్నమాట ఇది. అక్కడ వేసుకుంటారు కావా, ఇందులో వేసి జగ్లో ఇదేమో కప్పుల్లో వేసుకొని తాగుతారండి కావా. ఇట్లా ఉంటుందండి ఇది సెట్ అంతా. మస్కట్లో ప్రతి వాళ్ళ ఇంట్లో కూడా ఇది ఉంటుందండి కంపల్సరీ. ఇదొక షో డిష్ అండి. ఇది మా వారు అండమాన్ వెళ్ళినప్పుడు అక్కడి నుంచి తెచ్చారండి. కొరల్స్ అక్కడి నుంచి తెచ్చితే నేను ఇట్లా షో పీస్లో వేసి పెట్టుకున్నాను అనమాట. అసలు తీసుకొచ్చారు ఆయన. కొన్ని విరిగిపోయినాయి, కొన్ని తెచ్చేటప్పుడు కొన్ని అట్లా ఉన్నాయి. డిఫరెంట్ కొరల్స్ ఉన్నాయండి. తర్వాత ఇంకా ఉన్నాయి అక్కడి నుంచి తెచ్చినవి, నేను తర్వాత వీడియోలో చూపిస్తాను మీకు. అవి ఏమంటారు, గవ్వలు అలాంటివి కూడా ఉన్నాయండి, అవన్నీ చూపిస్తానండి, తర్వాత చూపిస్తానండి. ఇవి కొరల్స్ ఇక్కడ పెట్టానండి. ఇది చూసారండి, ఇది కూడా ఎంతవరకు ఉందో చూడండి. ఇది బాక్స్ కూడా ఎవరో నాకు గిఫ్ట్ ఇచ్చారండి. ఇది చూడండి ఎంతవరకు ఉందో. ఇది బాక్స్ ఇది చాలా బాగుంటుందండి, నాకు ఇష్టం. ఇది నా ఫేవరెట్. ఇది చూడండి, ఇది కూడా ఎంత బాగుందో చూడండి. ఇది కూడా ఎవరో గిఫ్ట్ ఇచ్చారు నాకు, ఎంత బాగుందో చూడండి. ఇది కూడా చాలా బాగుందండి. ఇందులో ఏవో ఫ్యాన్సీ ఐటమ్స్ ఏది వేసి పెట్టుకుంటుందండి. మా అమ్మాయి వేసి పెట్టుకుంటుంది, అన్నీ ఇందులో వేసి పెట్టేస్తాను అనమాట. తను వాడికి రోజు వాడుకునేవి ఫ్యాన్సీగా పెట్టుకుంటుంది తను. ఈ బాక్సులు అనమాట అక్కడి నుంచి తెచ్చుకున్నవి, ఎవరో ఇచ్చినవి. ఇవి షో బాల్స్ అండి, టీపా మీద పెట్టుకుంటాం మనం, షో పీసుల కింద.
పెట్టుకుంటాం అనమాట ఇట్లా. ఇది కూడా అదేనండి, ఇది క్యాండిల్ స్టాండ్ అండి. ఇది క్యాండిల్ స్టాండ్. ఇది చూడండి ఇట్లా ఉంటుంది క్యాండిల్ స్టాండ్. ఇది అది పికాక్ అండి, షోదే పికాక్. అది ఇది కూడా క్యాండిల్ స్టాండ్ అండి. ఇది యాంటిక్ పీస్ అండి. ఇది యాంటిక్ వస్తువులు అమ్ముతూ ఉంటారు కదా, అక్కడ తీసుకున్నాం. అది ఇది ఒక చిన్న స్టాండ్ అండి, డెకరేషన్ ఐటమ్ది, ఒక కార్నర్ స్టాండ్. ఈసారి మళ్ళీ వీడియోలో కొన్ని చూపిస్తానండి, అన్నీ చూపిస్తాను నేను. కుకింగ్, ఇవి క్రాఫ్ట్ ఐటమ్స్, పాట్ పెయింటింగ్, ఫ్రేమ్స్. నాకు ఫ్రీగా ఉన్నప్పుడు ఎప్పుడైనా కుకింగ్ కూడా చూపిస్తానండి నేను. ఓకేనండి, బాయ్ అండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనండి, బాయ్ అండి. హలో అండి, బేగమ్స్ గార్డెన్ అండి. మీరు అందరు ఎలా ఉన్నారండి? నేను బాగున్నానండి. ఇవాళ ఏంటంటే అండి, ఇవాళ నేను అంతా పాట్ పెయింటింగ్ గురించి చూపిస్తానండి. పార్ట్స్ గురించి చూపిస్తాను. పార్ట్స్ గురించి చూడండి. ఈ పాటను చూసారండి, నేను 20 years బ్యాక్ చేశానండి. ఇది మట్టితో చేసిన పాట్ అండి. ఇది చూడండి ఒకసారి, మీకు పొడుగు 3 feet అండి ఈ పార్ట్. చూడండి, ఇది 3 feet అండి పార్ట్. ఇది 3 feet దండి. ఇది చూడండి, ఇదిగో మట్టితో చేసింది చూడండి. ఇదిగో మట్టి లోపల మట్టితో చేసింది చూడండి. ఇది మట్టి పాట్ అండి. ఇది మట్టితో చేసింది, మట్టితో చేసిన పాట్ అండి. ఇది తెచ్చుకొని మేమంతా దీని మీద అంతా చాలా హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది. తెచ్చుకొని శుభ్రం చేసుకొని పేపర్ కొట్టి ప్రైమర్ వేసి తర్వాత పెయింట్ వేసి డిజైన్ వేసుకొని అంతా చేసిన తర్వాత దీన్ని ముందు వైట్ పెయింట్ వేసి తర్వాత కలర్స్ వేసుకుంటూ వస్తామండి. ఫ్లవర్స్ పెట్టుకోవాలండి. ఈ ఫ్లవర్స్ దేంతో చేసామంటే అండి, ఈ ఫ్లవర్స్ అన్నీ దేంతో చేసామంటే ఇది చాక్ పౌడర్ అండ్ ఫెవికాల్ అండి. ఫెవికాలు, ఎనామిల్ పెయింట్స్ అన్నీ కూడా. ఎనామిల్ పెయింట్స్ మనకు నచ్చిన డిజైన్ వేసుకోవచ్చండి, నచ్చిన ఫ్లవర్స్ పెట్టుకోవచ్చు. మన హ్యాండ్ మూవ్ అవుతే మనం ఏమైనా చేసుకోవచ్చండి. ముందు చిన్నవి పార్ట్స్ చేసుకుని తర్వాత పెద్ద పార్ట్లోకి వెళ్తే బాగుంటుందండి. నేను చాలా చేసిన తర్వాత ఇవి చేశానండి. ఇప్పుడు కొన్ని చూపిస్తున్నాను, నెక్స్ట్ వీడియోలో మీకు కొన్ని చూపిస్తానండి. ఇది మట్టితో చేసిన పార్ట్, అర్థమైంది కదండి. ఇది లోపల అంతా మట్టితో చేసిందండి. ఇది 3 feet పార్ట్ అండి. 3 feet ఉంటుంది. ఇది ఫ్లవర్స్ ఏమో ఏదైనా చేసుకోవచ్చు అండి. మనం లిల్లీ ఫ్లవర్స్ పెట్టుకోవచ్చు, రోజెస్ పెట్టుకోవచ్చు, మన ఇష్టం, మనం ఎట్లయినా చేసుకోవచ్చు. షేడింగ్ కూడా మనం ఆ ఫ్లవర్ ఏది ఉంటుందో దాన్ని బట్టి షేడ్ ఇచ్చుకోవాలన్నమాట. ఇది పెద్ద పార్ట్ అండి. ఇది తర్వాత ఇది చూడండి, ఇది కాపర్ పెయింట్ అంటారండి. దీన్ని కాపర్ పెయింట్ అంటారండి. ఇది కూడా మట్టి పాటే చూడండి. ఇదిగోండి, ఇది కూడా మట్టి పాటే. పార్ట్స్ అన్నీ డిఫరెంట్ సైజులు, డిఫరెంట్ మోడల్స్ ఉంటాయండి. మీకు నచ్చిన డిజైను, మీకు నచ్చిన పార్ట్ తెచ్చుకొని మన ఇష్టం వచ్చిన డిజైన్లు వేసుకోవాలి. ఇదిగోండి, ఇదంతా అదేమో చాక్ పౌడర్తో చేసిందండి. ఈ పెద్ద పార్ట్ చాక్ పౌడరు ఫెవికాల్తో చేసింది. ఇది డిఫరెంట్ వర్క్ అండి. ఇది డిఫరెంట్ వర్క్ అండి. ఇదేమో ఎంసీల్తో చేసిందండి. ఇది ఎంసీల్ తెలుసు కదండి, ఎంసీల్తో చేసామండి మనం. ఎంసీల్తో చేసి దీని మీద స్ప్రే చేసుకుంటాం అనమాట. దీంట్లో కాపర్ ఉంటుంది, గోల్డ్ ఉంటుంది, సిల్వర్ ఉంటుందండి, మన ఇష్టం. ఇదిగో మట్టి పాట్ అండి. ఇది మట్టి పాట్ కనపడుతుందండి. మట్టి పాటు డిఫరెంట్ సైజులు, డిఫరెంట్ షేపులు ఉంటాయండి. మనకు నచ్చింది తెచ్చుకోవచ్చు మనం. డిఫరెంట్ సైజెస్ ఫ్లవర్స్ అండి. ఇట్లా మనం కావాలంటే ఫుల్గా వేసుకోవచ్చండి, లేదంటే ఒక సైడ్ వేసుకోవచ్చు, అట్లా మన ఇష్టం. ఇదేమో ఇదంతా ఈ కాపర్ వర్క్ అండి.
ఇది కాపర్ వర్క్ అనమాట. ఇది కాపర్ వర్క్ అండి. ఇదేమో ఇది డిఫరెంట్ పార్ట్ అండి. ఇది డిఫరెంట్ పార్ట్. ఇది చూడండి, ఇది చూసారండి, ఇది మట్టివే అండి. ఇవి మట్టి చిప్పలని వచ్చాయి చూసారండి, అప్పుడు మట్టిదండి. ఇది చూసారండి, దీన్ని కోన్ వర్క్ అంటారండి. కోన్లో ఫిల్ చేసుకొని ఈ మెటీరియల్ సేమ్ ఇదే మెటీరియల్ కోన్లో ఫిల్ చేసుకొని దీంట్లో కోన్ వర్క్ అండి. ఇది నేను ఇక్కడ హౌస్ అండ్ సీనరీ వేశాను. ఇది మట్టివే అండి, చూడండి, ఇది మట్టివే. ఇదేమో ఇట్లా చేశాను అనమాట, సీనరీ కింద వేశాను. ఇది కూడా సేమ్ అండి, ఇది మట్టిదే. ఇది చూడండి, సీనరీ చూడండి ఎంత కొద్దిగా బాగా స్ట్రైన్ అవుతామండి చేయడానికి. దీని అందమే వేరు ఉంటుందండి. దీన్ని మనం గోడలకు పెట్టుకున్న కార్నర్లో ఆ పెద్ద పాటలు పెట్టుకున్న దీని అందమే వేరు ఉంటుంది. ఇది నేను ఇవి చేసి కూడా 20 years అయిందండి. ఇప్పుడు అడుగుతున్నారు కొంతమందికి చిన్న చిన్న పార్ట్స్ అవి నేర్పిస్తున్నాను. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు మీరు మెసేజ్ పెట్టండి, చూద్దాం. దొరికితే మెటీరియల్ దొరికితే ఏమన్నా చేస్తే చిన్న చిన్నవి చేసుకోవచ్చండి. ఒక 4-5 దొరికితే దాన్ని బట్టి మనం ఏమన్నా చేసుకోవచ్చండి. ఇదిగోండి, ఇదొక మట్టిదే అండి. ఇది కూడా మట్టిదే. ఇది కోన్ వర్క్ ఫ్లవర్స్ అండి. అదేమో సీనరీ, ఇదేమో ఫ్లవర్స్ అండి. ఇది మనం ఇట్లా ఏంటంటే గోడకు పెట్టుకోవచ్చండి. ఇది గోడకి చిన్న మేకు కొట్టుకొని ఇట్లా పెట్టుకోవచ్చు అనమాట. ఇది మేకు పెట్టి ఇట్లా పెట్టుకోవచ్చు. మేకుతోటి ఇట్లా వరుసగా 3 పెట్టుకోవచ్చు, 4 పెట్టుకోవచ్చు, మన ఇష్టం. ఇట్లా క్రాస్గా పెట్టుకోవచ్చు. అట్లా పెట్టడానికి ఇవి చేశాను అన్నమాట, గోడకు పెట్టడానికి. ఇది కూడా ఇట్లా గోడకు పెట్టేసుకోవచ్చు. ఇది ఇట్లా గోడకు పెట్టేసుకోవచ్చు. క్రాస్గా మనం ఎట్లా కావాలంటే 3-4 ఇట్లా క్రాస్గా ఇట్లా పెట్టుకోవచ్చు. మన ఇష్టం, మన డెకరేషన్ బట్టి మనం చేసుకోవచ్చు. ఇది కప్ చాసర్ చూసారండి ఎంత బాగుందో. ఇది అక్కడి నుంచి మస్కట్ నుంచి తెచ్చుకున్నానండి. షో ఏమన్నా కనపడ్డాయి అనుకోండి, ఎక్కడ పడితే అక్కడ తెచ్చేసుకుంటాను వెళ్ళి. చాలా ఇంట్రెస్ట్ షో పీసులు తెచ్చుకోవడం, ఇంట్లో షోగా పెట్టుకోవడం నా హాబీస్ అండి. ఇంకా ఉన్నాయి. నేను ఫ్రేమ్స్ కూడా డిఫరెంట్ ఫ్రేమ్స్ చేశానండి, డిఫరెంట్ మెటీరియల్తో. అవన్నీ చూపిస్తానండి, ఒక్కొక్క వీడియోలో ఒకటి చూపిస్తాను నేను. ఓకేనండి. చిన్న స్టాండ్ చూడండి, డెకరేట్ చేసి పెట్టాను, చూపిస్తాను మీకు. అలాంటి చిన్న స్టాండ్ చూడండి, ఏదో డెకరేషన్ చేసుకున్నాను. ఈ స్టాండ్లు ఇవన్నీ షో పీసులన్నీ అక్కడి నుంచి తెచ్చుకున్నాను, మస్కట్ నుంచి. నేను చూడండి, చిన్న పార్ట్స్, చిన్న ప్లాంట్స్ పెంచడం కూడా నాకు ఎక్కువ హాబీ. అన్ని ఇండోర్ ప్లాంట్స్, అవుట్డోర్ ప్లాంట్స్ చూసారండి. ఇవన్నీ చిన్నవి, ఇవి చిన్నవి చూడండి, చిన్నవి. ఇది చూడండి, చిన్న ఐటమ్స్ అన్నీ అక్కడి నుంచి తెచ్చుకున్నామండి. షో ఇది చూడండి, చిన్నవి ఉన్నాయి చూసారండి. ఇవి చిన్నవి ఎక్కడ దొరుకుతారో నీట్గా చిన్నవన్నీ కనెక్ట్ చేసి పెట్టుకుంటానండి. ఇట్లా అన్ని స్టాండ్ల మీద, ఇంట్లో ఎక్కడైనా కబోర్డ్స్లో అన్నీ కూడా. అది ఇష్టం అండి నాకు అట్లా పెట్టుకోవడం. ఇదిగోండి, ఇవన్నీ అన్నీ చిన్నవి ఏవి డెకరేషన్ పీసులు దొరికినా తీసుకుంటానండి. నేను తీసుకొని కలెక్ట్ చేసి పెట్టుకుంటూ ఉంటాను. అది
ఇది ఒమాన్లో కావా అని తాగుతారండి, ఇందులో వేసుకుంటారు కావా. ఇది డిజైన్ చూడండి అంత. ఇక్కడ కూడా దొరుకుతాయి అనుకోండి, అక్కడ ఐటమ్ అన్నమాట ఇది. అక్కడ వేసుకుంటారు కావా, ఇందులో వేసి జగ్గులో ఇదేమో కప్పులో వేసుకొని తాగుతారండి కావా. ఇట్లా ఉంటుందండి ఇది సెట్ అంతా. మస్కట్లో ప్రతి వాళ్ళ ఇంట్లో కూడా ఇది ఉంటుందండి కంపల్సరీ. ఇదొక షో డిష్ అండి. ఇది మా వారు అండమాన్ వెళ్ళినప్పుడు అక్కడి నుంచి తెచ్చారండి కొరల్స్ అక్కడి నుంచి తెచ్చితే నేను ఇట్లా షో పీస్లో వేసి పెట్టుకున్నాను అనమాట. కొరల్స్ తీసుకొచ్చారు ఆయన. కొన్ని విరిగిపోయినాయి, కొన్ని తెచ్చేటప్పుడు కొన్ని ఏమో అట్లా ఉన్నాయి. డిఫరెంట్ కొరల్స్ ఉన్నాయండి. తర్వాత ఇంకా ఉన్నాయి అక్కడి నుంచి తెచ్చినవి, నేను తర్వాత వీడియోలో చూపిస్తాను మీకు. అవి ఏమంటారు గవ్వలు అలాంటివి కూడా ఉన్నాయండి, అవన్నీ చూపిస్తానండి తర్వాత చూపిస్తానండి. ఇవి కొరల్స్ ఇక్కడ పెట్టానండి. ఇది చూసారండి, ఇది కూడా ఎంతవరకు ఉందో చూడండి. ఇది బాక్స్ కూడా ఎవరో నాకు గిఫ్ట్ ఇచ్చారండి. ఇది చూడండి ఎంతవరకు ఉందో. ఇది బాక్స్ ఇది చాలా బాగుంటుందండి, నాకు ఇష్టం. ఇది నా ఫేవరెట్. ఇది చూడండి, ఇది కూడా ఎంత బాగుందో చూడండి. ఇది కూడా ఎవరో గిఫ్ట్ ఇచ్చారు నాకు, ఎంత బాగుందో చూడండి. ఇది కూడా చాలా బాగుందండి. ఇందులో ఏవో ఫ్యాన్సీ ఐటమ్స్ ఏది వేసి పెట్టుకుంటుందండి. మా అమ్మాయి వేసి పెట్టుకుంటుంది, అన్నీ ఇందులో వేసి పెట్టేస్తాను అన్నమాట. తను రోజు వాడుకునేవి ఫ్యాన్సీ పెట్టుకుంటుంది తను. ఈ బాక్స్ అనమాట అండి, అక్కడి నుంచి తెచ్చుకున్నవి ఎవరో ఇచ్చినవి. ఇవి షో బాల్స్ అండి, టీపాయ్ మీద పెట్టుకుంటాం మనం, షో పీసుల కింద పెట్టుకుంటాం అనమాట ఇట్లా. ఇది కూడా అదేనండి, ఇది క్యాండిల్ స్టాండ్ అండి. ఇది క్యాండిల్ స్టాండ్. ఇది చూడండి ఇట్లా ఉంటుంది క్యాండిల్ స్టాండ్. ఇది అది పికాక్ అండి, షోదే పికాక్. అది ఇది కూడా క్యాండిల్ స్టాండ్ అండి. ఇది యాంటిక్ పీస్ అండి. ఇది యాంటిక్ వస్తువులు అమ్ముతూ ఉంటారు కదా, అక్కడ తీసుకున్నాం. అది ఇది ఒక చిన్న స్టాండ్ అండి, డెకరేషన్ ఐటమ్ది, ఒక కార్నర్ స్టాండ్. ఈసారి మళ్ళీ వీడియోలో కొన్ని చూపిస్తానండి, అన్నీ చూపిస్తాను నేను. కుకింగ్, ఇవి క్రాఫ్ట్ ఐటమ్స్, పాట్ పెయింటింగ్, ఫ్రేమ్స్. నాకు ఫ్రీగా ఉన్నప్పుడు ఎప్పుడైనా కుకింగ్ కూడా చూపిస్తానండి నేను. ఓకేనండి, బాయ్ అండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. ఓకేనండి, బాయ్ అండి.